గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకు మీరు స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఆ, భక్తురాలు. అయితే సాయిబాబా భక్తురాలుగా మారిపోవడానికి గల రీజన్ ఏంటి అసలు? మరి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి కానీ మొదట వెంకటరమణ వచ్చాయి మాకు. ఉమ్, ఏడుకొండలు వాడే ఏడుకొండల వాడే. అందరికీ. ఆ, మధ్యలో వస్తున్న అన్ని దేవుళ్ళలాగా ఆయన వచ్చారు, నమ్మాము. ఉమ్, కొంత సేవ నాకు ఫలించింది, ఆయనకు సేవ చేసే భాగ్యం. ఉమ్, ఆయన లలబీ సాంగ్స్ అని పాట కచేరి, ఇక నేను పాడేది అదే కదా. ఆదినారాయణరావు గారు అని అంజలీదేవి గారి హస్బెండ్, ఉమ్, ఆయన చాలా బాగా చేస్తారు. ఓకే. ఆయన కూడా డివోటీ అక్కడ. ఉమ్, ఆయన చేసిన పాటలన్నీ నేను పాడాను. ఓకే. హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడకపోవడానికి రీజన్ ఏంటంటారు? నేనేమి హిందీ సాంగ్సే పాడలేదు. అస్సలు? ఎందుకంటే లతా మంగేష్కర్ నాకు మానసిక గురువు అనుకున్నాను. ఆవిడ పాటలే పాడాను. ఓకే. ఇప్పుడు ఆవిడ కంటే ఎక్కువ అంటున్నారు నన్ను. ఆవిడ కంటే గొంతు కంటే మీ గొంతు ఇంకా బాగా ఉంటుంది. ఎవరే చెప్పినా నాకేమీ లేదండి, ఉమ్, అన్నిటికీ తల వంచి నమస్కారం అంతే. ఓకే. అంతకంటే పట్టించుకోనండి. ఉమ్, జ్ఞాపకం ఉండదు, ఇందులోంచి వచ్చి ఇందులోంచి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అంత తీరిక కూడా లేదు కదమ్మా, ఫుల్ బిజీగా ఉన్నారు కదా. అది అలా అలవాటు అయిపోయింది. ఓకే. సినిమా పాటలు ఇంట్లో కొంచెం అందరి దగ్గర ఉన్నవే కదా, తల్లిదండ్రులకి సినిమా పాటలు వద్దు అని. ఉమ్, అలాగే మా ఇంట్లో కూడా అయింది. నేను ఏకంగా ఈ సినిమాకే వచ్చేసాను. ఇందులోనే అంతే. ఎంతో ఉన్నత స్థాయి అయిన మరి హిమాలయ పర్వతాన్ని ఎంత ఎత్తు ఎదిగిపోయారు. చాలా హిందీ సింగర్ అయిన మొహమ్మద్ రఫీ గారితో కూడా ఒక తెలుగు సాంగ్ పాడారు కదా, చాలా నాకు నేడే. చాలా ఇష్టం అండి. ఆ, మహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం. ఉమ్, ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది వాయిస్ లో. వాయిస్లో. ఇప్పుడు చిక్కీ గారు ఉన్నారు, ఆ, ఆవిడ వాయిస్లో ఒక మెలోడీ ఉంది. యా. ఆవిడ పాడినట్టు పాటలు ఎవరు పాడలేదంటే ఆ వైబ్రేషన్ ఆవిడ కొడుతున్నది అంతే. ఉమ్, ఏరువాక సాగాల అని మరి ఎవరు పాడతారండి? ఉమ్, పాడతాం. ఏరువాక సాగాల అన్న చిన్న అంట. ఆ, ఆవిడ గొంతులో ఇంకోటి అనుకోండి, ఇది చప్పగా ఉంటుంది. అలాగా కొన్ని ఆ, కాంపిటీషన్లో పెట్టేస్తారు. సరే, అందరిది మనం వినాలండి. విని బాగుందమ్మా, వాళ్ళు ఇక్కడ వచ్చి పాడి మార్కులు తెచ్చుకొని ఇవాళ సినిమాలో పాడాలి అంటే చాలా టైం పడుతుందండి. ఉమ్, మామూలుగా గప్పన ఇచ్చారు. ఉమ్, పాత రోజుల్లో అంటే ఎవరు ఉండేవారు కాదు ఉమ్, పాడడానికి మా గొంతుకలు. ఉమ్, ఇది ఎక్కడ కని విని ఎరగని లాంటి గొంతుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది ఏమిటో నాకే తెలియదండి, నిజంగానండి. ఆ, అలాంటిది ఇచ్చి భగవంతుడు ఒక మంచి గొంతుక ఇచ్చి ప్రజలందరూ ఆ పాటకి మయమరిచి ప్రస్తుతం లాలి లాలి అనుకోండి, వటపత్ర సాయి అయ్యలా అంటారు. వటపత్ర సాయి ఎంత పాపులర్ అయిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర దాకా ఉమ్, అమెరికా దాకా పాకింది. అక్కడికి టూర్లు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ పాడారు కదా, అమెరికా గానీ ఆస్ట్రేలియా గానీ లండన్ గానీ అటు వెళ్ళినప్పుడు ఆ, బాగా పాడేవాళ్ళు కదా, ఎక్కువ అంటే ప్రేక్షకులు పాడించుకునేవాళ్ళు ఈ సాంగ్స్ అవును అవును, బాగా మీ దగ్గర నుంచి కూడా. ఓకే. వస్తూ ఉంటాయి, ఆ, జారిపోతుంటాయి. ఆ బిస్కెట్లు పాలు అంతే. ఆ, ఖానా కూడా చేసేదాన్ని కాదు. బిస్కెట్లు పాలు తాగడం మళ్ళీ పాట పాడడానికి వెళ్ళిపోవడం. బా. అంటే నేర్చుకుంటూ ఉంటాం. ఉమ్, రిహార్సల్స్ ఎక్కువ, ఉమ్, రిహార్సల్సే ఎక్కువ, రికార్డింగ్స్ తక్కువ. ఆ, ఈ టైం అంతా రిహార్సల్స్, ఉమ్, రాత్రి సాయంత్రం 7 నుంచి రికార్డింగ్లు. ఉమ్, అలా ఏవో ఉండేవి వాళ్ళకి మనకి. నాకు అంతగా జ్ఞాపకం లేదు. యా.
ఆ పల్లెటూరు కదా విజయనగరం అంటే అప్పుడు. ఉమ్, ఇప్పుడు టౌన్‌షిప్‌లా ఉంది. అడుగు పెట్టలేకపోతున్నాం ఇప్పుడు. వెళ్ళారా ఈ మధ్య ఏమన్నా? వెళ్ళానే. ఆ. అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నా. వెళ్ళాను. ఆ, పౌర సన్మానం చేశారు నాకు. మహారాజు ఇది కదా! మీరు పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి కదా, అన్ని పాటలలో మీకు నచ్చిన పాట అంటే అన్ని చెప్తారు మీరు. కాకపోతే మనం అనుకోలేమండి. ఉమ్, మీకే పాట ఇష్టం అంటే, నీకే పాట ఇష్టం, నాకు ఈ పాట ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అంటాం. చెప్పలేము. యా, ఫలానా పాట అప్పుడు కొంత 4 రోజులు పాడుకుంటుంటాం. ఉమ్, ఐదో రోజు ఇంకో పాట సాధించి అది పాడుకుంటుంటాం. పాడుకుంటూ ఉంటాం. అంతే కదండి. పాట గాలిలో తేలే పాట. ఉమ్, పాట పాడుమా కృష్ణ అది మాత్రం ఎప్పుడు మరిచిపోలేరు ఎవరును. ఉమ్, రాజేశ్వరరావు గారిది. ఆ, అవునమ్మా. ప్రతి వాడు ఇంకా బాలు అయితే ఎంతలా పాడతాడో ఆ పాట పాపం. బా. చాలా ఒక మంచి మణిరత్నం మనం కోల్పోయామండి. ఉమ్, బాలు మిస్సింగ్ యా, చాలా కష్టమైపోయింది. కూడా పాడేవాడికి మంచి హెల్ప్గా ఉండేదండి. ఉమ్, ఉమ్. ఆయనతో పాడడం అనేది కూడా అలాగే ఎంజాయ్ అతనితో చేశారు. పాడినప్పుడు నేను అతనికి గెంతులేసి నేను గెంతులేసి రికార్డింగ్ రూమ్లో, స్టేజీల్లో కాదు. స్టేజీల్లో ఎన్నైనా చేస్తాడు ఆయన. రికార్డింగ్ రూమ్లో అతను ఏదో అమ్మ దొంగ అంటే వాడికంటే ఎక్కువగా అమ్మ దొంగ అనేది ఇలా ఏదో పోటీలుగా పాడేవాళ్ళం. అప్పుడు అన్నీ అలా అప్పారావు అని మ్యూజిక్ డైరెక్టర్. ఆ తరం అయిపోయింది, ఇంకో తరం వచ్చింది. అందులో అప్పారావు ఆయన్ని కొన్ని రోజులైంది. సుశీల్ గారు మీరు ఇదే పాడాలి అని. జనం ముందు స్టేజ్ మీద అది పాడబట్టాడే. వేసుకో బుల్లోడ ఇప్ప సరయి అని పాడబట్టాయి. అబ్బో మీరు పాడాలి, బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. నేను పెద్ద ముత్తైదు అమ్మమ్మలాగా పాడేదాకా విడిచేవాడు కాదు. ఆ స్టేడియం అంతా గెంతులే. కానీ ఒక్కసారి అందుకున్నారంటే ఇంక అందరూ ఎగరటం ఎట్లే ఉంటది, ఆ జోష్ అలా ఉంటది. అంటే అందులో చిదిలో దూకేశారు అంతే మరి. అంటే అన్ని రకాల పాటలు పాడాలి కదా. ఏదో అలా ఆడుతూ పాడుతూ వచ్చేసాను. ఇప్పుడు వయసు వచ్చింది, పాట ఉంది, ఎవరు కూర్చొని ఎంతసేపు పాడతాం క్లాసికల్ లాగా. ఏంటంటే ఆ రోజుల్లో ఎన్నో పత్రికలలో కానీ రాసేవాళ్ళు కదా, అంటే ఊరికి గాలి వార్తల్లాగా మీకు జానకి గారికి ఒక పోటీ ఉంది, సో ఇద్దరు కూడా పాటలు పాడడంలో వీళ్ళిద్దరు ఒకరినొకరు పోటీ పడుతూ వెళ్తున్నారు అని. మీరు అనుకుంటున్నారు, మాలో ఏమీ లేదు. అదే ఇద్దరు సరదాగా ఉంటాం. నేను ఒక ట్రస్ట్ పెట్టి జానక్కే ఇచ్చాను ఫస్ట్ అవార్డు. అవునమ్మా. సుశీల అవార్డు జానక్కే. నెంబర్ 1 ఆ పిల్లే. సుశీల పాడుతుంది కొన్ని పాటలు, ఎందుకంటే ఫ్యామిలీ టైపు అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు జానకి అని పిలిచగానే జానకి టైం కొన్ని ఉంటాయి, అలాంటి సుశీల్ చేసి పాడిద్దామని. సరే రండి రాను వేసుకో ఇప్పసారి ఇలాంటిది. ఈ సాంగ్స్ నాకు సుశీల్ గారే పాడాలి అనేది విజయలలిత. ఏదో ఒక వెరైటీ కోసం ట్రై చేస్తారు. అది ఎంత చెప్పుకున్నా తరగదండి సంగీతం. ఇప్పుడు ఈ తరం అయిపోయిందంటే ఇంకో తరం వస్తుంది, అందుకు వింటారు కదా, అందులో ఏదైనా పట్టొచ్చు కదా మీకు. ఇప్పుడు కొద్దిగా మారుతుంది, మా తరం కొంచెం ఫేడ్ అవుతుంది. అంటే ఉన్నారు పిల్లలు చేసి పాడిస్తుంటారు, వాళ్ళ తృప్తి కోసం అది, కానీ అది బయటికి రావాలని ఉండదండి. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. అంత పిల్లలు అంత కష్టపడలేరు. వాళ్ళు అంటే ఆవలింత వస్తుంది వాళ్ళకి, ఇంకేం ఇస్తుంటారు. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి.
పాడితే ఆవలింత వస్తుంది, ఉమ్, పడుకుంటే అమ్మ కొడుతుంది, చదవకపోతే మాస్టర్ తిడతాడు. అవును. ఇన్ని విషయాలు వాళ్ళు తట్టుకొని రావడం ఆ చిన్న పిల్లలు ముద్దుగానే ఉంటుంది. కానీ అక్కడ ఎంత వర్క్ జరుగుతోంది. ఉమ్, వర్క్ కోసం ఎవరు కష్టపడుతున్నారు, సిన్సియర్గా కష్టపడాలి. ఉమ్, మా నాయన మేము పాట కచేరి అక్కలు అందరికీ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోబెట్టాడు అక్కడ. ఆ, వాళ్ళు బాగా పాడిస్తున్నారని నేను ఇక్కడ ఏడుస్తాను, ఎవరు నాకంట బాగా పాడకూడదని. అయ్యో. అలా కొంచెం వెర్రితనాలు నన్ను దగ్గర. ఆ, తర్వాత నాకు వచ్చేసింది ఆ పాట. ఉమ్, తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ పాట వచ్చింది నాకు, ఉమ్, నీదే రాదా, అయ్యా. వాణిశ్రీ పాడింది. ఉమ్, ముందు అలా వస్తుంది, అప్పుడు అనుకోలేదు. ఆ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అనుకోలేదు నేను ఆ. అంత పాడతారని. సింగర్స్ కొంతమంది అయితే మీ దగ్గరికి వస్తున్నా అనేటప్పటికి కొన్ని ప్రశ్నలు పెట్టి అమ్మగారిని అంటే ఈ ప్రశ్నలు అడగండి అని చెప్పేసి నన్ను అడిగారమ్మ. మరి వాళ్ళు పంపించిన క్వశ్చన్స్ ఏంటో అడుగుతాను ఒకసారి. మీ మొత్తం కెరియర్లో ఈ సాంగ్ తొందరగా అయిపోతుంది అని అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు రికార్డింగ్ లో ఉండాల్సిన సమయం ఏదన్నా ఒక పాటకు వచ్చిందా? ఇది చాలా కష్టమైన ప్రశ్న. మీ శిష్యురాల్లే పంపించారు. వాళ్ళకన్నీ వచ్చుకోబోరు. అంటే మీరు ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పండి. ఇంకా నేర్చుకుంటున్నారని చెప్పాలా? అంతే కదా, కొత్త పాట పాడడానికి పిలిస్తే మ్మ్. నేర్చుకోరు కదా. ఎప్పుడు బిగినింగ్ స్టేజ్లోనే ఉంటుంది మ్మ్. ఈ సుశీల. ఓకే. పండిపోతే ఆప్, ఇంకా పాడదు, ఆపేస్తుంది. కానీ ఇంకా ఎప్పటికీ పాడుతూనే ఉంటారు. అది చాలా మంచి కరెక్టే కదా అది ఆ, నేను చెప్పింది. కరెక్ట్ అమ్మా. కొత్త పాట అది అయిపోతే అయిపోయింది అంతే. మ్మ్. ఇంకోటి పాడతారు అది. అంతే. నీకే పాట అంటే ఇష్టం అండి అని మనసులో నీకే పాట ఇష్టం, నాకు నీవు ఉండేది దాక్కుండా అదే నాకు కూడా చాలా ఇష్టం. అంటే మరి గప్పులు మనకి ఏ పాట తెలియదు కదా, మ్మ్. ఈ పాడుతున్నప్పుడు శుభ్రంగా పాడతాం. అంటే ప్రతి ఒక్క పాట కొత్త పాట, అది అంతే కూడా అమ్మా. టఫే. ఏమీ పెట్టుకోకూడదమ్మా, మ్మ్. మనసులో హాయిగా ఉండాలి. మ్మ్. అప్పుడు వాడు చెప్పిన పాట మనకి ఎక్కుతుంది, ఓకే. లేకపోతే రాదు. పాట మ్మ్. తీర్థం ప్రసాదంలాగా ఉంటుంది. మ్మ్. ఒక సింగర్ గా కెరియర్ లో నిలబడాలి అని అంటే వాళ్ళకు ఏముండాలంటారు? ఇప్పుడు వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎవరు చెప్పలేరు దీనికి, ఆన్సర్ అసలు ఎవరు చెప్పలేరా అమ్మా? దీనికి ఎవ్వరు చెప్పలేరు. మ్మ్. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడతో పుట్టే గొంతుగా, ఓకే. చిన్నప్పుడు కాయ 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 అని ఆడుతుంది పిల్ల, మ్మ్. తర్వాత కొంచెం వేస్తే అని అది అవుతుంది. ఇంకా కొంచెం పెద్ద అయితే పలకా ఏది పెడతాం. మ్మ్. మొత్తానికి స్టార్టింగ్ ఎవరు చేయరు, స్కూళ్ళకి వచ్చాక స్కూళ్ళలో చెప్తారు జనగణమన పాడంటే రాదు, ఆ. అప్పుడు నోరెప్పుతారు అందరూ. వాడికి ఛాన్సులు లేవు, మ్మ్. పాటించాడు. పుట్టిన దగ్గర నుంచి మా నాన్న అయితే నన్ను రాసి రంపాన్ని పెట్టారు, పాడు పాడు పాడు, ఏడిస్తే ఏడి పాపు, ఆ. ఏడ్చింది తర్వాత ఏడుద్ది కానీ ముందు పాడేసి తర్వాత ఏడుతుంది కానీ అలా అనేవారు. ఓకే. అంటే అంత పట్టు ఉండాలి మ్మ్. ఒక మనిషిని పైకి తేవాలంటే. పట్టుదల ఉండాలి. ఎంత చెప్పినా అంతేనయ్యా, వినిపించుకోరయ్యా, వినిపించుకోరా అమ్మా? వినిపించుకోరు పెద్దలు. మ్మ్. మేము వచ్చిన మా చేత ఎందుకు మీరు ఇలాగా వీడియోలు టీడీయోలు అన్నీ చేయిస్తున్నారు? మ్మ్. వాళ్ళు ఏమో వింటారేమో, కొంతమంది ఉంటారు వాళ్ళకి సౌకర్యం కుదరదు. మ్మ్. వాళ్ళు పాడదామని అనుకుంటుంటే పాడటానికి అక్కడ ఉండే ప్రస్తావన అంత బాగుండదు. మ్మ్. ఒక శృతి ఉండదు, ఒక పెట్టి ఉండదు, ఒక వాయించే రిధం ఉండదు. మ్మ్. ఇది ప్రపంచం ఏంటి ఉలకం, మ్మ్.
ఉలగం ప్రపంచం అంటే బాగోలే కదా, ఆ, తంతున్నాడు దేవుడు, అలా ఎగిరి కింద పడుతుంటాం. అంటే రికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఏడుపు ఇదిగా వస్తుంది నాకు. ఉమ్, చూడాలని ఉంది ఎక్కిళ్ళంతా, ఎక్కిళ్ళు. అంత ఏడు. ఉమ్, ఆపు, ఏడుపు ఆపు, ఏడుపు ఆపి పాడు. ఉమ్, అమ్మ చూడాలని ఉంది అని ఒక పిక్చర్ ఏదో దాంట్లో పాడారు. పొరపాటు పని ఎప్పుడు చేయను, ఇంకెప్పుడు చెయ్యను, నీతో చెప్తాను, నీతోనే అంటున్నాను నేను అనేదో పాటలో వస్తుంది. మా నాన్నగారు ఏడ్చారు నేను నా బదులు. అమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా నీకు అన్నారు. ఆ, మా మదర్ నాకు 13వ ఏట పోయారు. ఓకే. ఆ లోటుపాట్లు ఉంటాయి మరి ఉమ్. అంత. కాబట్టి మీరు ఏదైనా పాట పాడుతున్నా కానీ ఈజీగానే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అన్నిటికీ రాత్రి పడుట లతా పాట. మొహే భూల్ గయే సావరియా, అవన్నీ కాపీ కొట్టేస్తాం. చదువు మాత్రం కాపీ కొట్టడానికి వీళ్ళే. అందుకే మిస్ పట్టుకుంది మిమ్మల్ని. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది, ఉమ్, అది పట్టుకుని వచ్చేస్తారు. నేను బాగా పాడేస్తానని ఆ, ఉత్తనే సుశీల్లా పాడుతుందండి మా పిల్ల, పాడించడం ఒకసారి పాడడం. గాడ్ బ్లెస్ యూ. ఆ. సా ఎక్కడో ఉంటుంది, పా ఎక్కడో ఉంటుంది, అది చెప్పేవాళ్ళు అలా చెప్తారు. ఉమ్, చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నమ్ముతారు వాళ్ళు, ఉమ్, అదే పాట అనుకుంటారు వాళ్ళు. ఈ పిల్ల ఏడవలేదు కక్కలేదు పాపం, అవనే చెప్తుంటే ప్రజలకి వింటున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా ఎందుకు ఈ చోది, ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకోకుండా. అయ్యా అట్లేం లేదమ్మా. కానీ మీరు భలే చమత్కారమ్మా. అంతే ఏంటంటే కదా, అదే ఉండాలి. ఆ, అది లేకపోతే ఏమీ లేదు, జీర్ణించలేం. ఒక మంచి పాట పాడారంటే ఏ పాట? ఏదైనా మీ ఇష్టం. వదలనురా నేను రఘురామ, వదలనురా నేను రఘురామ, నా జీవితమే నవ పారిజాతము, ఏనాడో అది నీకే అంకితము. ఇది చక్రవర్తి గారు మ్యూజిక్, లేటెస్ట్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికానే సదన ఉంటే, చెట్టా పట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారి, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గు లొలకాల శిలక. ఆ డైలాగ్ భలే వచ్చింది ఇద్దరికి. మా మాస్టర్. మీరింతసేపు మాకింత టైం ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. ఆయుష్మాన్ బాబా.